గేమ్ చేంజర్ టీజర్ తుస్సుమంటే ట్రైలర్ మాత్రం పేలింది. పాటలు పేలలేదనుకుంటే గేమ్ చేంజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేస్తోంది. సడన్ గా గేమ్ చేంజర్ మీద నెగిటివ్ టాక్ తగ్గి హైప్ పెరిగింది. ఇలాంటి టైంలో గేమ్ చేంజ్ చేయాల్సింది పోయి రామ్ చరణ్ వివాదంలో చిక్కుకునేలా ఉన్నాడు. టంగ్ స్లిప్ అయి ఏకంగా రాజమౌళితోనే పెట్టుకున్నాడు. గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు మూవీ మీద తను చేసిన కామెంట్ ని చాలా మంది పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ ఒక వర్గం అటాక్ షురూ చేసింది. మగధీర టైంలో రాజమౌళికి రామ్ చరణ్ కి మధ్య వచ్చిన ఈగో క్లాషెస్ తర్వాత ఈగా మూవీ వరకు కంటిన్యూ అయ్యాయి. RRR తో సీన్ మారిందనుకుంటే మళ్ళీ ఈగా రిలీజ్ టైంలో ఎలాంటి వివాదం చెలరేగిందో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అలాంటి కాంట్రవర్సీనే క్రియేట్ అవుతుంది. ఇంతకీ అదేంటో చూసేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎవరి జోలికి వెళ్ళడు, టంగ్ స్లిప్ అవడు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. బేసిక్గా ఈ కటౌట్ మీదున్న ఇంప్రెషన్ ఇది. కాకపోతే గేమ్ చేంజర్ ట్రైలర్ ఈవెంట్లో రాజమౌళి కొత్త మూవీ మీద తను విసిరిన సెటైర్ మిస్ఫైర్ అయినట్టుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఎప్పుడొస్తుంది చరణ్ గారు అని సుమ అడిగిన ప్రశ్నకి కరోనా లాంటి సిచ్యువేషన్స్ లేవు కాబట్టి ఏడాదిన్నరలో వచ్చేయచ్చు అన్నాడు. దీనికి రాజమౌళి కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చాను అనడంతో అంతా నవ్వుకున్నారు. ఇందులో అసలు వివాదం ఏముంది? కాంట్రవర్సీకి స్కోప్ ఏది? ఇది కామన్గా అందరికీ వచ్చే డౌట్. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టేట్మెంట్ మీదే చాలా పెద్ద చర్చ మొదలైంది. ఎప్పుడో మగధీర ఈగా టైంలో జరిగిన వివాదం, రాజమౌళితో రామ్ చరణ్కు ఉన్న ఈగో క్లాషెస్ మీద మళ్ళీ ఇప్పుడు డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే గేమ్ చేంజర్ మూవీని ప్రమోట్ చేయడానికే రాజమౌళి వచ్చాడు కాబట్టి తన మీద రామ్ చరణ్ సెటైర్ వేశాడు అనలేం. కానీ రాజమౌళి మహేష్ బాబు మూవీ ఎప్పుడొస్తోందంటే అన్నీ సెట్ అయితే ఏడాదిన్నరలో అంటూ నవ్వాడు చరణ్. అంటే రాజమౌళితో పెట్టుకుంటే ఏది తేలదని పరోక్షంగా సెటైరిక్గా అన్నట్టే కదా. ఇది చరణ్ మాటలకు చాలామంది తీస్తున్న పెడర్థం. ఇలా అనడానికి కూడా కారణాలున్నాయి. గతంలో మగధీర్ లాంటి హిట్ పడ్డాక అది అంతగా ఆడడానికి హీరోగా తాను కారణమంటే కాదు, దర్శకుడిగా రాజమౌళి కారణమంటూ ఈగో క్లాషెస్ నడిచాయన్నారు. దీంతోనే అసలు హీరో లేకుండా కమెడియన్తో బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తా అని సునీల్తో మర్యాద రామన్న తీసి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అన్నారు. చరణ్ కూడా అప్పటి వరకు పెద్దగా పేరు లేని సంపత్ నందితో రచ్చ మూవీ తీసి హిట్ కొట్టి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇది అప్పట్లో జరిగిన ప్రచారం. అయితే ఈగ మూవీ రిలీజ్ డేట్ డిలే అవుతున్న టైంలో ఓ ఈగను తరుముతూ రామ్ చరణ్ పెట్టిన వీడియో బయటకెళ్ళని ఈగ అంటూ జరిగిన రచ్చ వివాదంగా మారింది. అక్కడ కంటెంట్ ఉద్దేశం ఏదైనా రాజమౌళి ఈగ మీద చరణ్ వేసిన సెటైర్ అది అన్నారు. ఇదే నిజమైతే మళ్ళీ చరణ్ని తారక్తో కలిసి RRR తీసే అవకాశమే ఉండేది కాదు. సో అక్కడే రాజమౌళితో తనకు ఎలాంటి డిఫరెన్సెస్ లేవని తేలింది. అయినా గేమ్ చేంజర్ ఈవెంట్లో చరణ్ అన్న మాటకు పెడర్థాలు తీయడం మాత్రం ఆగట్లేదు.